పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తోందా అనే సందేహం కలుగుతోంది. ఎందుకంటే ఇష్యూ బేస్డ్గా కాజ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటే రెచ్చగొట్టే ధోరణితో ఇవాళ ప్రకాష్ రాజ్ ఆలోచిస్తున్నారా అనిపిస్తోంది. ఇవాళ పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి ఒక ఇంపార్టెంట్ కంటెక్స్ట్, దుర్గా గుడిలో ఆయన చేస్తున్నటువంటి దీక్షలో భాగంగా శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ తాను ఒక ట్వీట్ చేస్తే దాన్ని రెస్పాండ్ అవుతూ ప్రకాష్ రాజ్ ఇచ్చినటువంటి రిప్లైకి సంబంధించి పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటల మీద ప్రకాష్ రాజ్ ఇచ్చినటువంటి స్పందన అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఒక సెన్సిటివ్ ఇష్యూని రెచ్చగొట్టే ధోరణితో వచ్చాక చెప్తా, వచ్చాక చూద్దాం అనేటువంటి ఆలోచనలతో ప్రకాష్ రాజ్ మాట్లాడినటువంటి మాటలు అనేవి చాలా ఇబ్బందికరంగా అనిపించాయి. వాళ్ళు అసలు ప్రకాష్ రాజ్ ఏం మాట్లాడారు, అంతకుముందు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు అనే అంశాలను ఒకసారి మనం అబ్జర్వ్ చేసిన తర్వాత అసలు ప్రకాష్ రాజ్ వెనుక ఉన్నటువంటి ఇంటెన్షన్స్ ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకు ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు, దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదు అంటే ఏం మాట్లాడాలి మీతోటి? ప్రకాష్ రాజ్ గారు, యూ హ్యావ్ టు లెర్న్ యువర్ లెసన్స్. I respect you. It's not just Prakash Raj garu, all the people who sing in the name of secularism. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న మాటల్లో చాలా స్పష్టంగా ప్రకాష్ రాజ్ గారి పట్ల గౌరవం అనేది కనిపిస్తోంది. ఎక్కడా కూడా వ్యంగ్యం లేదు. ఆయన ఆవేదనను మాత్రమే ఎక్స్ప్రెస్ చేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో తిరుమల లడ్డు విషయంలో జరిగినటువంటి అపచారాన్ని క్వశ్చన్ చేసినప్పుడు మీరు ఏ విధంగా మాట్లాడకూడదు అని అంటారనే అంశానికి సంబంధించి మాత్రమే కన్ఫైన్ అయి ఆయన మాట్లాడారు. అసలు ప్రకాష్ రాజ్ దీని మీద రెస్పాండ్ అయినటువంటి తీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్తాను. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పింది ఏంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నది ఏంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. ఇది ప్రకాష్ రాజ్ ఇచ్చినటువంటి రెస్పాన్స్. ఇది పూర్తిగా రెచ్చగొట్టే వైఖరితో ఆయన మాట్లాడినట్లు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. 30వ తారీఖు తర్వాత వస్తాను, మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటకి కూడా సమాధానం చెప్తానంటే వాళ్ళ ప్రకాష్ రాజ్ మాట్లాడినటువంటి మాటల్లో ఒక రకమైన ఆర్గన్సీ కూడా కనిపిస్తున్నటువంటి సిచ్యుయేషన్ ఉంది. ఒక పవిత్రమైన ఆలోచనతో ఈ మతాల మధ్య డిఫరెన్సెస్ తీసుకురావద్దంటూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి విజ్ఞప్తి మీద కూడా ప్రకాష్ రాజ్ రెస్పాండ్ అయినటువంటి తీరు అనేది చాలా బాధాకరమని చెప్పాలి. అయితే ఇక అసలు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు, దానికి రెస్పాండ్ అవుతూ ప్రకాష్ రాజ్ ఏ రకమైనటువంటి రియాక్షన్తో ముందుకు వస్తున్నారు అనే అంశాలను కూడా ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ద టైమ్ హ్యాస్ కమ్ టు కాన్స్టిట్యూట్ సనాతన ధర్మ రక్షణ బోర్డ్ అట్ ఎ నేషనల్ లెవెల్ అన్నారు. సనాతన ధర్మాన్ని రక్షించేందుకు, కాపాడేందుకు ఒక బోర్డ్ నేషనల్ లెవెల్లో ఏర్పాటు కావాలన్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఏదైతే జరిగిందో దానికి సంబంధించి నేషనల్ లెవెల్ బై ఆల్ ద పాలసీ మేకర్స్, రిలీజియస్ హెడ్స్, జ్యుడిషియరీ, సిటిజన్స్, మీడియా ప్రతి ఒక్కరూ కూడా వారి రెస్పెక్టివ్ డొమైన్స్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. అంతే తప్ప ఒక మతం మీద ద్వేషాన్ని రెచ్చగొట్టడం కానీ, ఒక మతం మీద అక్కసుని వెలిబుచ్చడం కానీ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఏ రకమైనటువంటి ఎక్స్ప్రెషన్ ద్వారా వ్యక్తం చేసే ప్రయత్నం చేయలేదు. కానీ ప్రకాష్ రాజ్ మాట్లాడినటువంటి మాటలు దానికి రెస్పాండ్ అవుతూ, డియర్ పవన్ కళ్యాణ్, ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ఎ స్టేట్ వేర్ యు ఆర్ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ప్లీజ్ ఇన్వెస్టిగేట్. ప్రకాష్ రాజ్ గారు ఇక్కడ తిరుమల అనేది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమై ఉన్నటువంటి అంశం కాదనే విషయాన్ని ఇక్కడ మర్చిపోయారనే సందేహం కలుగుతుంది. ఎందుకంటే ఇది యావత్ హిందూ సమాజానికి సంబంధించినటువంటి ప్రశ్న. పాలసీ మేకర్స్గా ఎవరైతే ఉండాలో, ప్రభుత్వాన్ని లీడ్ చేసేటువంటి వ్యక్తులు ముఖ్యంగా రిలీజియస్ బోర్డ్స్లో ఎంటర్ అయ్యి అక్కడి దేవస్థానాలను అపవిత్రం చేసే దిశగా చేస్తున్నటువంటి ప్రయత్నాల మీద పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నలు రేకెత్తించారు. దాని మీద ప్రకాష్ రాజ్ రెస్పాండ్ అవుతున్నటువంటి బాధ్యతారాహిత్యమైనటువంటి స్పందన ఇది. ఫైండ్ అవుట్ ద కల్ప్రిట్స్ అండ్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్. ఎస్, వాళ్ళు ప్రభుత్వం నుంచి ఏం చేయాలనేది ఖచ్చితంగా చేస్తారు. కానీ సగటు హిందువుగా పవన్ కళ్యాణ్ గారు ఈ దేశంలో సనాతన ధర్మాన్ని కాపాడేందుకు, హిందువుల యొక్క మనోభావాలను గౌరవిస్తూ ఆయన రెస్పాండ్ అయినటువంటి తీరును కూడా ప్రకాష్ రాజ్ తప్పుపడుతూ, వై ఆర్ యూ స్ప్రెడింగ్ అప్రిహెన్షన్స్ అండ్ బ్లో అప్ ద ఇష్యూ నేషనల్లీ, వీ హ్యావ్ ఎనఫ్ కమ్యూనల్ టెన్షన్స్ ఇన్ ద కంట్రీ అనేటువంటి రియాక్షన్ ఆయన ఇచ్చారు. ఇక్కడ ప్రకాష్ రాజ్ గారి వాళ్ళ మాట్లాడుతోంది, పవన్ కళ్యాణ్ గారు ఇది మీ స్టేట్లో జరిగినటువంటి విషయం, మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు,
అకార్డింగ్ టు ద లా ఎవరైతే కల్ప్రిట్స్ అని మీరు భావిస్తున్నారో వాళ్ళ మీద ఇన్వెస్టిగేట్ చేసి చర్యలు చేపట్టండి, తీసుకోండి అని చెబుతూనే ఈ దేశంలో ఇప్పటికే అవసరమైన మేర కమ్యూనల్ టెన్షన్స్ ఉన్నాయి అంటూ స్పందించారు. మరి ఇదే ప్రకాష్ రాజ్ కొద్ది నెలల క్రితం పెట్టినటువంటి ట్వీట్ చూస్తే, హే రామ్, విల్ దిస్ బి ద న్యూ నార్మల్ ఆఫ్ అవర్ కంట్రీ? ఏదైతే ఒక చర్చ్ మీద ఒక కాషాయం జెండా కొద్ది మంది వ్యక్తులు ఎగరవేస్తుంటే దాన్ని ఖండిస్తూ ప్రకాష్ రాజ్ పెట్టినటువంటి ట్వీట్ ఇది. మరి ప్రకాష్ రాజ్ ఇవాళ పవన్ కళ్యాణ్ విషయంలో మాట్లాడినటువంటి ఫార్ములాను యూజువల్గా అక్కడ కూడా వర్కౌట్ చేయాలి కదా, అది కూడా ఒక స్థానికంగా జరిగినటువంటి అంశం కదా, దాన్ని జాతీయ స్థాయిలో ఎందుకు ఎలివేట్ చేయడానికి ఇవాళ ప్రకాష్ రాజ్ ఆ రకమైనటువంటి ట్వీట్ వేయాల్సి వచ్చింది అనే అంశాలు కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇవాళ ప్రకాష్ రాజ్ అనేటువంటి వ్యక్తి తనకున్నటువంటి ఫేమ్ కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి వంటి హిందూ మత వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి కావచ్చు, ఇవాళ పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. తద్వారా ప్రస్తుతం ఏదైతే టీటీడీలో జరిగినటువంటి అపచారం ఉందో అక్కడ అపవిత్రమైనటువంటి కార్యకలాపాలను గడిచిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కొద్ది మంది అన్యమత శక్తులు నడిపారో వాటి నుంచి ప్రస్తుత చర్చను డైవర్ట్ చేసే దిశగా ప్రస్తుతం ప్రకాష్ రాజ్ వంటి వారు రంగంలో దిగినట్టు కనిపిస్తోంది.